హాయ్ గాయ్స్, మనం అందరం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రాఖీ పండగ అయితే రానే వచ్చేసిందండి. ఇంకా మీరు ఎంతమంది రాఖీలు ఎన్ని కొన్నారు? ఎంతమందికి కడతారు మీరు రాఖీలు? నేనైతే కడతానండి, ఒక 4-5 వరకు కడతాను నేను మా అన్నయ్య వాళ్ళకి. సో మా పిల్లలు కూడా, మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు రాఖీలు కట్టుకుంటున్నారు. వాడు కాళ్ళు దండం పెట్టరా అంటే వాడి కాళ్ళకి దండమే పెట్టడం లేదు. ఇంకా మా భవ్య అయితే నేను వీడియో తీస్తున్నానని చెప్పి రాఖీ కట్టడం కన్నా వీడియో మీదే ఎక్కువ ఫోకస్ చేసింది తను. మీరు కూడా చూడండి తను ఎంత ఫోకస్ చేసిందో రాఖీ కట్టడం మీదే. రాఖీ కడుతూ వీడియో మీద చాలా అంటే చాలా ఫోకస్ చేసింది, చూడండి మీరు కూడా. అండ్ మా తను అయితే తను కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేస్తుంది. ఎంత క్యూట్గా కడుతుంది. దానికి కట్టడం రాకపోయినా సరే కట్టడానికి ట్రై చేస్తుంది. సో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇలా? అండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కాళ్ళకి ఎంతమంది పిల్లలు దండం పెడతారు? మా పిల్లలు అయితే చూడండి, వీడియో తీస్తున్నానంటేనే కాళ్ళకి దండం పెడుతున్నారు. అన్ని చేస్తాను నీకు, నువ్వు ఇంకా మా ఇద్దరు అన్నయ్య వాళ్ళకి నేను మా చెల్లి అయితే రాఖీలు కట్టడం అనేది స్టార్ట్ చేసేసాం అనమాట. మా భవ్య మధ్యలోకి వచ్చి పిన్ని ఎంతసేపు కడతారు, ఇంకా ఎంతసేపు కడతారు అని అంటూనే ఉంది. ఇంకా అన్నయ్య, మా సీనన్నయ్య ఒక అన్నయ్య ఉన్నారనమాట. అన్నయ్యకి రాఖీ కట్టేది పార్ట్ 2లో చూద్దాం, ఓకేనా? అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే ఉన్నారా? వీడియోలు తీస్తే కానీ వాళ్ళ అన్నయ్యలకి కాళ్ళకి దండం పెట్టిన వాళ్ళు, అది కూడా కామెంట్ చేయండి. మీకు కలెక్షన్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, పార్ట్ 2లో కలుసుకుందాం. మీరు మీ అన్నయ్యలతో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? బాయ్ గైస్.